అమీర్పేట్ మాల్ అగ్ని ప్రమాదానికి 2 వారాలు పూర్తయ్యాయి. అక్కడ షాపులు పూర్తిగా కాలి బూడిద కావడంతో వ్యాపారులు రోడ్డున పడ్డారు. పై అంతస్తులో ఇంకా ప్రమాద ఛాయలు అలాగే ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో 2 షాపులు ఇప్పుడు ఓపెన్ అయ్యాయి. ఫైర్ సేఫ్టీ ప్రమాణాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవడంతో పై అంతస్తులోని షాపుల్లో రిపేర్లు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయి. భవనం సురక్షితమా కాదా అనే రిపోర్ట్ ఇంకా రాకపోవడంతో షాప్ యజమానులు వెయిట్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. అమీర్పేట్ కేఎస్ఆర్ షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం జరిగి 3 వారాలు గడుస్తుంది. అగ్ని ప్రమాదానికి కారణాలు ఏంటి అని ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. మరోవైపు బిల్డింగ్ ఎప్పుడు కూలిపోతుందో, రానుంది వర్షాకాలము, వర్షాలు పడితే బిల్డింగ్ తట్టుకోగలదా వర్షాలకి నాని అనే దాని మీద ఒక రిపోర్ట్ రావాల్సింది. చాలామంది 2 ఫ్లోర్లు పూర్తిగా కాలి బూడిదైపోయాయి. తమ వస్తువులు, ఒకవైపు బొమ్మల షాపు, మరోవైపు హెల్మెట్ షాపు, మరోవైపు బట్టల షాపు, ఇలా అన్ని దుకాణాలు, బట్టలు, బొమ్మలు అన్నీ కాలి బూడిదైపోయింది. కేవలము బొమ్మలు, బట్టలు మాత్రమే కాదు, తమ జీవితాలు కూడా. మేము రెంట్లు కట్టుకొని ఇక్కడ ఉంటూ ఉన్నాము, కానీ ఇలాంటి ప్రమాదం జరగడం వల్ల ఎక్కడ ఉపాధి లేక పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ అప్పులు తీర్చలేక ఇబ్బంది పడుతున్నాము అని చెప్తున్నారు. అసలు బిల్డింగ్ పరిస్థితి ఏ విధంగా ఉంది, మళ్ళీ షాపులు రన్ చేసుకోవచ్చా అన్న ఒక సందిగ్ధంలో, అంటే ఆలోచనలో ఉన్నారు. కానీ కింద కొన్ని షాప్స్, అగ్ని ప్రమాదం ఫస్ట్ ఫ్లోర్లో జరిగింది కాబట్టి కింద కొన్ని షాప్స్ ఓపెన్ చేశారు. కొంత రిస్క్ అనే చెప్పుకోవచ్చు, కానీ వాళ్ళకి ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు. ఈ షాప్స్ రెంట్ కట్టాలన్నా, లేదంటే వాళ్ళ కుటుంబ పోషణ జరగాలన్నా షాపులు నడపవలసినటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే వాళ్ళు షాపుల్ని తీసాము అని చెప్తున్నారు. కానీ అధికారులు మాత్రము బిల్డింగ్ రన్ చేయొచ్చా, లేదంటే కూలగొట్టి మళ్ళీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలా అన్న దాని మీద ఇంకా ఒక క్లారిటీ రాలేదు. కానీ కాలిపోయినటువంటి షాపుల్లో యజమానులు మాత్రం ఇంకా లబోదిబోమంటున్నారు, మా పరిస్థితి ఏంటి అనని. కింద రన్ చేస్తున్నటువంటి వాళ్ళు, మాకు కష్టంగా ఉంది, కుటుంబ పోషణని, మేము షాప్స్ని రన్ చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. అయితే బిల్డింగ్ పొజిషన్ రన్ చేయొచ్చా, నేలమట్టం చేసి మళ్ళీ కట్టాల్సిందేనా అనేది తేల్చాల్సింది మాత్రం అధికారులే. 300 మందికి కుటుంబాలని ఒక ప్రశ్నగా మార్చింది ఈ అగ్ని ప్రమాదం. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత.